ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంటింటి చిట్కాల స్పెషలిస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు. డాక్టర్ గారితో మాట్లాడతాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. డాక్టర్ గారు, గట్ హెల్త్, మనకి గట్ బాగుంటే అన్ని వ్యాధులు రాకుండా, అంటే ఏ వ్యాధి అయినా రాకుండా ఉంటుంది అని డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు. గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్, సెకండ్ బ్రెయిన్ అనేది కూడా చెప్తూ ఉంటారు. సో ఆ గట్ హెల్త్కి సంబంధించి అది బాగుండాలి అని అంటే ఏం చేయాలి, అండ్ గట్ హెల్త్ పాడవడానికి రీజన్స్ ఏంటి, అండ్ ఇది బాగుండాలంటే రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? గట్ హెల్త్ పాడవడానికి స్వయంకృత అపరాధాలు అంటే మనం తీసుకునే ఆహారం ప్రధానమైన కారణం. ఈ ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటి ఫుడ్ తీసుకోవడము ఒక రకమైన కారణము. అదేవిధంగా మానసిక ఒత్తిడి ఉండడం కూడా ఒక రకమైన కారణం. స్ట్రెస్ వల్ల కూడా గట్ హెల్త్ స్పాయిల్ అయిపోతుంది. అదేవిధంగా రాత్రిపూట లేట్గా ఆహారం తీసుకోవడం కూడా గట్ హెల్త్ స్పాయిల్ కావడానికి అదొక కూడా కారణం. లేట్గా ఆహారం తీసుకున్నప్పటికీ గట్ హెల్త్ స్పాయిల్ అయిపోతుంది. తర్వాత ప్రాపర్ విశ్రాంతి లేకపోవడం చేత కూడా గట్ హెల్త్ పాడయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అన్నెసరీగా సింథటిక్ ఔషధాలు వాడుకోవడం వల్ల కూడా గట్ హెల్త్ పాడైపోతుంది. అవసరాన్ని బట్టి డాక్టర్ల సూచన మేరకు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు కొన్నాళ్ళ పాటు వాడితే మంచిది, కానీ మరి డాక్టర్ల సలహా లేకుండా విపరీతంగా యాంటీబయాటిక్స్ ఇలాంటి డ్రగ్స్ వాడుకోవడం వల్ల కూడా గట్ హెల్త్ స్పాయిల్ అయిపోతుంది. ఇవే కాకుండా ఇతర ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల వల్ల కూడా గట్ హెల్త్ పాడయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల గట్ హెల్త్ పాడైపోతుంది. సో గట్ సెకండ్ బ్రెయిన్. కాబట్టి గట్ హెల్త్ బాగుంటే అన్ని రకాల ఆరోగ్యం బాగుంటుంది. ఇక్కడ మరొకటి విషయం కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు బాగా గుర్తుంచుకోండి. సో గట్ హెల్త్ స్పైర్ అయ్యేదానికి బ్రెయిన్కి లింక్ ఎలా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మానసిక ఒత్తిడి కానీ, ఎక్కువ ఆదుర్త, తర్వాత ఏదైనా బాధ ఇలాంటివి ఉన్నప్పుడు కానీ, సైకలాజికల్గా బాగా డిప్రెస్ అయినప్పుడు కానీ ఆకలి తగ్గిపోతుంది. ఇప్పుడు ఇక్కడ జరిగే తంతు ఇక్కడ జరుగుతుంది. సెకండ్ బ్రెయిన్ అని చెప్పేది అందుకే అనమాట. కాబట్టి ఎప్పుడైతే మనం సరైనటువంటి పోషకతుల్యమైనటువంటిది కానీ, గట్ బ్యాక్టీరియా సరిగ్గా లేనటువంటి ఆహారాన్ని తీసుకోవడం చేత ఈ యొక్క ప్రభావం చేత కూడా మెదడు మీద కలిగేసేసి చిన్న చితక యాంగ్జైటీ ఇలాంటివి వచ్చినప్పుడు కూడా మరి ఆ ఎఫెక్ట్ ఆకలి కాకపోవడము, లేకపోతే మోషన్స్ కావడము, వాంతులు కావడం ఇలాంటివి కూడా కలుగుతుంటాయి అనమాట. కాబట్టి దానికి లింక్ ఉంది. వేగస్ నర్వ్ అని చెప్పేసి ఒక నర్వ్ ఉంటుంది అనమాట. ఆ వేగస్ నర్వే మెదడు ఉత్పత్తి చేసేసి ఈ పొట్ట భాగం వరకు జీర్ణ వ్యవస్థ వరకు వ్యాపించుంటుంది. సో దీని యొక్క ప్రభావం చేతనే ఇలాంటి లక్షణాలన్నీ కలుగుతుంటాయి. కాబట్టి ఈ గట్ హెల్త్ సరిగ్గా లేకపోవడం చేత అనేక రకాలైనటువంటి ఈ యొక్క మానసికమైనటువంటి జబ్బులు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంటుంది. అంటే ఉదాహరణకి మానసికమైనటువంటి ఇబ్బందుల్లో ముఖ్యంగా పక్షవాతము, నిజంగా చెప్పాలంటే మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలోనే ఇలాంటివి వస్తుంటాయి. మతిమరుపు రావడము, అదేవిధంగా పార్కిన్సన్స్ వ్యాధి అని చెప్పేసి ఒక రకమైన వణుకుడు జబ్బు రావడము, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క గట్ హెల్త్ బాగా లేకపోతేనే వస్తుంటాయి అనమాట. అంతేకాకుండా నిద్ర సరిగ్గా లేకపోవడం కూడా గట్ హెల్త్ సరిగ్గా లేకపోవడం చేత సరిగ్గా నిద్ర కూడా పట్టకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. గట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాని చక్కటి హార్మోన్స్ ఉత్పత్తి చేస్తూ ఉంటుంది అనమాట. ఈ డోపమిన్, సెరటోనిన్, గాబా ఇలాంటి హార్మోన్స్ కూడా గట్ లో ప్రొడ్యూస్ అయిపోతుంటాయి. మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తుంటుంది. ఇవన్నీ హ్యాపీ హార్మోన్స్. గట్ హెల్త్ బాగుంటే ఈ హ్యాపీ హార్మోన్స్ కూడా బాగా ప్రొడ్యూస్ అవుతాయి. కాబట్టి మనకు కూడా హ్యాపీనెస్ బాగుంటుంది. సంతోషంగా, ఆనందంగా, హుషారుగా, ఉల్లాసంగా ఉంటాం. ఈ యొక్క హ్యాపీనెస్ యొక్క ప్రభావం మళ్ళా పరోక్షంగా మెదడు మీద పడుతుంది. లింక్ అనమాట ఇదంతా. సో మెదడు జబ్బులు రాకుండా ఉంటాయి. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ మనకు దీనివల్ల గట్ హెల్త్ వల్ల కలుగుతుంటాయి అనమాట. కాబట్టి అదేవిధంగా శారీరకమైన జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. ఉదాహరణకి ఒక వెయిట్ గురించే చెప్తాను చూడండి. అనేక రకాలైనటువంటి ఉన్నాయి, సందర్భాన్ని బట్టి కూడా అవి కూడా చెప్తాను. వెయిట్ ఉన్నటువంటి వాళ్ళల్లో వాళ్ళు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కడుపు నిండా కడుపు మార్చుకుంటుంటారు, చాలా స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అవుతుంటారు, ఎక్సర్సైజులు చేస్తుంటారు, జిమ్ములు చేస్తుంటారు, వాట్ నాట్ ఎల్స్, పరీక్షలు చేయించుకుంటుంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వెయిట్ దగ్గర. చిన్న లాజిక్ చెప్తాను చూడండి. కొంతమంది పాపం చేసినందువల్ల కొంత ఉపయోగం ఉంటుంది, కానీ కొంతమందికి ఎంత ప్రయత్నం చేసినా ఉండదు. అలాంటి వాళ్ళు గట్ బ్యాక్టీరియాని దృష్టి ఉంచుకొని గట్ హెల్త్ని కాపాడుకోగలని, గట్ హెల్త్ని మంచిగా చేసుకున్నట్లయితే, ఇలాంటి నియమాలు పాటించినప్పుడు ఆ గట్ హెల్త్ చాలా సమర్థవంతంగా పనిచేయడం చేత వెయిట్ కూడా బాగా తగ్గడానికి అవకాశం లేదు. ఫస్ట్ గట్ని సెట్ చేసుకోవాలి, అంతేనండి. ఇది సెట్ చేసుకోకుండా వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు, ఎన్ని నియమాలు తీసుకుని వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ మిగతా జబ్బులు కూడా నేను చెప్తాను సందర్భాన్ని బట్టి. సరే, ఏది ఏమైనప్పటికీ గట్ హెల్త్ ఈజ్ గోల్డెన్. సో జబ్బులు రాకుండా ఉండేందుకు, వచ్చిన జబ్బులు త్వరగా తగ్గేందుకు, నిండు నూరేళ్లు చక్కటి ఆరోగ్యాన్ని మనం పొందాలంటే గట్ హెల్త్ చాలా చాలా
ఆరోగ్యంగా ఉండాలన్నమాట. సో ఆ గట్ హెల్త్ బాగుండాలంటే మనం ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే 100 గ్రాములు సోంపు గింజలను వేయించి చేసినటువంటి పొడి తీసుకోవాలి. అందులో ఒక 10 గ్రాములు ఎలాచి పౌడర్, ఏలకుల పొడి కలిపేసేయాలి. ఏలకులను తీసుకొని పైన పెచ్చులు తొలగించేసి విత్తనాలు తీసుకొని పొడి చేసేసి ఏలకుల పొడి అది కలిపేసేయాలి. సో 100 గ్రాముల సోపు గింజల చూర్ణంలో 10 గ్రాముల ఏలకుల చూర్ణం కలిపేసేసి రోజు ఒక్కసారి ఉదయం కానీ సాయంత్రం కానీ రాత్రి కానీ ఏదో ఒక టైంలో ఒక 50 గ్రామ్స్ తాజా కరడు, ముఖ్యంగా ఈ పెరుగు వాడుతున్నాం కాబట్టి వీలైనంత వరకు సాయంత్రం లోపల వాడుకోవడం మంచిదండి. సో ఈ పెరుగు వాడుతున్న మంచిది, తప్పని పరిస్థితులు అయితే కొన్ని మినహాయింపులు. కాబట్టి ఒక 50 గ్రామ్స్ పెరుగు తీసుకొని అందులో 1/2 టీ స్పూను ఇది కలిపేసేయాలి. సోంపు గింజలు ఏలకులు కలిపి తయారు చేసుకున్న పొడి కలిపేసారు. పెరుగు కూడా ఎలా ఉండాలంటే ఫ్రిడ్జ్ నుంచి తీసినటువంటి పెరుగు వెంటనే వాడకూడదండి. నార్మల్ టెంపరేచర్ వచ్చేదాకా వెయిట్ చేసేసి ఆ విధంగా నార్మల్ టెంపరేచర్ వచ్చిన తర్వాత పెరుగు అందులో కలిపేసేసి ఓ ప్రమాణంగా సేవించాలి. ఈ విధంగా సంవత్సరానికి కనీసం ఒక 40 డేస్ కానీ 2 మంత్స్ కానీ తీసుకుంటూ ఉండడం వల్ల ఆ సంవత్సరం అంతా కూడా మనం గట్ ప్రొటెక్షన్ బాగా చేసి గట్ హెల్త్ బాగా ఆరోగ్యంగా ఉండేసి దానివల్ల ఇతర జబ్బులు రాకుండా ఉంటాయి, వచ్చిన జబ్బులు త్వరగా తగ్గిపోతాయి. ఓకే, రైట్. మంచి ఈజీ రెమెడీ ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు. మంచి చిట్కా చెప్పారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.